సో కవిత గారు రెడీయా? మీరేం చేస్తారు? సొరకాయ ఆలు కర్రీ. సొరకాయ ఆలు కర్రీ. ఏంటి కాంబినేషన్ వెరైటీగా ఉంది. సొరకాయతో ఆలు కూడా బాగుంటుందా? అంటే చాలా మంది సొరకాయ నువ్వులు ఇదంతా కామన్ కదా, సో వెరైటీగా ఆలు కర్రీ. ఆలు వెరైటీ చాలా వెరైటీగా ఉంది నిజంగానే. ఇది మటన్ ఫ్లేవర్ లాగా. మటన్ ఫ్లేవర్. ఓకే ఓకే అండి. మరి సొరకాయ ఆలు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. సొరకాయ ఆలు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సొరకాయ ఆలు కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో కవిత గారు మొదలు పెడదామా? ఎస్ మ్యామ్. కొద్దిగా అంత ఆయిల్. ఓకే. సో కొంచెం ఆయిల్ వేడెక్కాక దాల్చిన చెక్క, ఇది సో హోల్ గరం మసాలా కొంచెం క్రష్ చేసేసి. క్రష్ చేసారా? ఉల్లిపాయలు వేసుకుందాము. ఓకే. సో దీనికి ముందే ఏమైనా బంగాళదుంపలు ఉడికించి పెట్టుకోవడం అలా ఏమైనా చేయాలా? ఏం లేదు, సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, ఉడికిపోతుంది దాంతో పాటు. ఓ సో పచ్చిగానే? పచ్చిగానే. సొరకాయ ముక్కలు ఎలాగో మనం పచ్చి వేసుకుంటాం. అది దీనికి సేమ్ టైమింగ్ పడుతుంది. సో అయిపోతుంది. అలా ఎలా పడుతుంది? బంగాళదుంపకు ఎక్కువ టైం పడుతుంది కదా. ఇది సన్నగా తరిమేసాను కదా. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇద్దరు కొంచెం మసాలా టైప్ లోనే చేస్తున్నారు అనమాట అయితే. సో ఇది కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఆలు. ఓకే. ఎట్లా ఉడకడానికి కావాలి కదా. అయిపోతుంది. కొద్దిసేపు దీన్ని. సాల్ట్ ఏం వేసుకోరా దీంట్లో? ఇవి ఆనంక ఇది వేసాక అప్పుడు వేసుకుందామా? ఓకే సరే, వెయిట్ చేద్దాం మరి. సో చూద్దామా? చూద్దాము. సో ఇది కొద్దిగా వేగింది. సో ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఓకే. కానీ కాంబినేషన్ బాగుందండి. అంటే ఇది మీరే కనుక్కున్నారా ఇలాగా? అంటే అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటారు మా ఆడపడుచు, మా అత్తయ్య వాళ్ళు. మీరు నచ్చిందా? అంటే పిల్లలు మామూలుగా సొరకాయ తినరు కదా. అవును. సో ఇందులో ఆలు అని చెప్పేసి, సొరకాయ కూర కాదు ఇది ఆలు కూర అని చెప్పి పిల్లలకు పెట్టేస్తారనమాట. సో మరి ముక్క ఎందుకు ఒకటి మెత్తగా ఉంది ఒకటి గట్టిగా ఉందంటే అప్పుడు ఇది ఎక్కువ ఉడికిందని చెప్తారా? అలా పిల్లల్ని ఇలా చేసేసి తెలియదు అంటారు. పచ్చిమిర్చి వేసుకుందాము. ఆల్రెడీ నేను పేస్ట్ చేశాను. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసేసి పేస్ట్ చేసిన పచ్చిమిర్చి. సో కారం ఇదేనా మనకి? ఎండు కారం కూడా వేసుకోవచ్చు. ఎండు కారం కూడా అదేలేండి, ఆల్రెడీ స్పైసీగా తింటామన్నారు కదా. కానీ ఈరోజు చూద్దాం. సరిపోయేంత ఉప్పు వేసుకుందాము. సాల్ట్ వేసారు. కొద్దిగా మగ్గనిద్దాం దీన్ని. సో మూత పెట్టేసుకొని. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను ఇక్కడేనండి, ఆర్ఎస్ బ్రదర్స్ కోటిలో సేల్స్ మ్యాన్. పేరు శంకర్. పిల్లలు ఉన్నారా? ఒక బాబు అశ్వంత్, PP3. చాలా నాటీ బాయ్. చాలా నాటీ బాయ్. ఓకే స్కూల్ పిల్లలు కూడా. ఏం పేరు అన్నారు? అశ్వంత్. ఓహో. ఏమైనా యాడ్ చేస్తారా? మూత పెట్టేద్దాము. కొద్దిగా టమాటో గ్రీన్ ఇది పేస్ట్ చేసింది వేసేద్దాం. ఇప్పుడు కొంచెం కలర్ మారింది కూర. ఉడికిపోయినట్టుంది కదా బంగాళదుంప ముక్క కూడా బాగానే. కొద్దిగా ఉడికిపోయింది. ఇంకా కొద్దిగా అయితే ఇది కొంచెం ఉడకనిస్తాను దీంట్లో.
యాడ్ చేస్తున్నారా? కొద్దిగా వెండి కారం వేస్తాం. కొద్దిగా అంటే వెండి కారం వేయండి, వేసేయండి. చాలా స్పైసీ వంట అనమాట. అంతే, అప్పుడప్పుడు ఇలాగా ఇలా కూడా ఉండాలి అప్పుడప్పుడు. వాటర్ ఏమైనా యాడ్ చేస్తారా? తర్వాత లేదు, ఇది గ్రేవీ వేసేసాను కదా, అదే సరిపోతుందా? వచ్చేసి అంటే కొద్దిగా వేసేసేయండి. చాలా చాలు. అలాగే కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసేసుకున్నాను. ఎండు కొబ్బరి కూడా. ఎండు కొబ్బరి పొడి. సో అయితే ఇది మీ అత్తగారి స్పెషలా? ఆడపడుచు స్పెషల్. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఇంట్లో అన్నంకాయ అంటే అసలు తెలీదు. తెలీదా? ఇక్కడికి వచ్చాకే. ఇక్కడికి వచ్చాకే. ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామా? చూసాము. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా లాస్ట్గా మటన్ ఫ్లేవర్ కోసం మాట్లాడితే మటన్ మటన్ అనండి. ధనియా పౌడర్. తింటా, తింటారా? అన్ని తింటా. ధనియాల పొడి అంటే మళ్ళీ చూసే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు, మటన్ అనేసరికి ఇది మటన్ కాదు కదా అని. అందుకని అనమాట. లాస్ట్ మటన్ తిన వాళ్ళు తిన్నారు కదా ఎవరైతే, వాళ్ళ గురించి అనమాట ఇది. కొద్దిగా ధనియా పౌడర్ అండ్ గరం మసాలా. ఓకే, ధనియాల పొడి వస్తే ఎందుకు మటన్ ఫ్లేవర్ వస్తుంది నాకు తెలియాలి. గరం మసాలా వేస్తున్నాం. గరం మసాలా. చికెన్ వచ్చగా మటన్ ఎందుకంటారు? మీకు మటన్ ఇష్టమా? రెండు. నేను మాత్రం బాగా మటనే, అందుకే ఈవిడ ఇందాక మటన్ మటన్ అంటున్నారు. అప్పటి నుంచి మీరు ఈ కూరలో దాన్ని చూసుకుంటున్నారు అనమాట. మటన్ చూసుకుంటాను తను. ఐ గాట్ ఇట్. సో రెడీ? ఓకే మ్యామ్, అయిపోయింది. మీకు ఇక లాస్ట్గా కొత్తిమీర వేసేసి కట్ చేసి. ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర. ఎస్ మ్యామ్. సో రెడీ. సో ఆనంకాయ ఆలూ కర్రీ రెడీ. నైస్. మొత్తానికి సొరకాయతో చక్కగా 2 వంటలు రెడీ అయిపోయాయి. మరి సొరకాయ ఆలూ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ ఆలూ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్, కారం, ఎండు కొబ్బరి పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ ఆలూ కర్రీ రెడీ.